ఇజ్రాయెల్ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఒక తేడా ఉంటది. ఇరాన్ వేవ్ ఆఫ్ అటాక్స్ చేస్తుంది. అంటే ఒకేసారి ఒక 50 100 మిస్సైల్‌లని లేకపోతే ఒక 50 100 డ్రోన్స్‌ని అలా వదులుతది. అది ఏదో నిర్దిష్ట ప్రదేశం. అది ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్ మీద చేస్తా, జెరూసలేం మీద చేస్తా, లేకపోతే దుబాయ్ మీద చేసుద్దా, ఒకేసారి 8 గల్ఫ్ దేశాల మీద చేస్తా, ఇట్లా బల్క్‌గా అటాక్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కటిగా అటాక్ చేస్తే, ఆ అటాక్ చేసిన పాయింట్‌ని ఐడెంటిఫై చేసి అమెరికా, ఇజ్రాయెల్ కొట్టేస్తాయి. ఆ ప్లేస్‌ని ధ్వంసం చేసేస్తాయి. కాబట్టి ఒకేసారి అటాక్ చేసేసి సైలెంట్‌గా వెళ్ళిపోతాయి. మళ్ళీ అయి అక్కడ కనపడకుండా వేరే ప్రదేశానికి తరలించడం, లేదంటే అండర్ గ్రౌండ్‌లోకి దాచేసేయడం చేస్తున్నారు. రాకెట్ లాంచర్స్ కానీ, లేకపోతే డ్రోన్ పార్ట్స్ కానీ. అదే ఇజ్రాయెల్ అట్లా కాదు. ఆహ్, ఒక్కొక్కటి పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసి కొడుతుంది. ఎక్కడ ఏ లక్ష్యం అంటే ఎవరిని లేపేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ భవనం ధ్వంసం చేయాలి, ఇట్లాగా ఐడెంటిఫై చేసి కొడతది. 100కి 100% విజయం సాధించింది ఇజ్రాయెల్. ఏ ఒక్క డ్రోన్‌ని, ఏ ఒక్క మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది ఇరాన్. బట్ ఇరాన్‌కి సంబంధించినటువంటి 100లో 5 కూడా సక్సెస్ కాలేదు. 1% సక్సెస్ అయినాయి అనుకోవాలి. ఇది ఇప్పటిదాకా జరిగినటువంటి తంతు. తాజాగా ఇజ్రాయెల్ చెప్తున్నా అంటే ఇరాన్ చెప్పింది 85 వేవ్స్ అంటే 85 సార్లు దాడులు చేశాం. ఇజ్రాయెల్ చెప్తుంది 1500 సార్లు దాడులు చేశాం అన్నటువంటిది తాజాగా చెప్తున్నటువంటి లెక్క.